గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్లో ట్యాక్స్ గురించి ఇంట్రడక్షన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ట్యాక్స్? అసలు ట్యాక్స్ అంటే ఏంటి? సో ట్యాక్స్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ ఎ లెవీ ఆర్ ఛార్జ్. సో లెవీ ఎవరి చేత ఇవ్వబడుతుంది? ట్యాక్స్ అనేది బై గవర్నమెంట్. సో గవర్నమెంట్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, లేకపోతే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో మన భారతదేశం, ఇండియా అనేది ఫెడరల్ కంట్రీ. సో ఫెడరల్ కంట్రీ అంటే అడ్మినిస్ట్రేషన్ అనేది 3 రకాలుగా విభజించబడింది. సో ఫస్ట్ది సెంట్రల్ గవర్నమెంట్. సో యూనియన్ గవర్నమెంట్ అట్ ద సెంట్రల్ లెవెల్, స్టేట్ గవర్నమెంట్ అట్ ద రెస్పెక్టివ్ స్టేట్ లెవెల్స్. సో మనకు భారతదేశం మొత్తాన్ని సెంట్రల్ గవర్నమెంట్ పరిపాలిస్తుంది. ఒక్కొక్క స్టేట్ వైజ్గా ఆ రెస్పెక్టివ్ స్టేట్ డిపార్ట్మెంట్ పరిపాలన అనేది చేస్తుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంటుంది. భారతదేశం మొత్తానికి యూనియన్ గవర్నమెంట్ అనేది పరిపాలిస్తుంది. సో అదేవిధంగా లోకల్ బాడీస్ లెవెల్లో ఆ పంచాయత్ కానీ మున్సిపల్ కార్పొరేషన్ కానీ పరిపాలన అనేది సాగిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా భారతదేశం అనేది ఒక ఫెడరల్ కంట్రీ. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది ముఖ్యంగా 3 రకాలుగా విభజించబడింది: సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అండ్ లోకల్ బాడీస్. సో ఇప్పుడు మనము ట్యాక్స్ గురించి డిస్కస్ చేస్తాము. సో నార్మల్గా మనం వాడే ట్యాక్స్ల గురించి మాట్లాడుకుందాం. సో మన రోజువారీ జీవితంలో మనకు నార్మల్గా వినిపించే ట్యాక్స్లు ఏంటి? మొదటిది ఇన్కమ్ ట్యాక్స్. సో ట్యాక్స్ అంటే అందరికి గుర్తొచ్చేది ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా సేల్స్ ట్యాక్స్. సో వీటిని ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం అన్నమాట. సో ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ ఆన్ యువర్ ఇన్కమ్. సో సపోజ్ ఎక్స్ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఎక్స్ అనే పర్సన్ ఒక సంవత్సరానికి గాను అతని ఆదాయం 5 లక్షలు. సో ఇప్పుడు ఈ ఆదాయం మీద కట్టే ట్యాక్స్నే ఇన్కమ్ ట్యాక్స్ అంటాము. సో ఇన్కమ్ ట్యాక్స్ ఇస్ నథింగ్ బట్ ట్యాక్స్ ఆన్ యువర్ ఇన్కమ్. సో ఇప్పుడు ఎక్స్ అనే పర్సన్ అతని వార్షిక ఆదాయానికి గాను ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాలి. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది షుడ్ బి పెయిడ్ అవుట్ ఆఫ్ హిస్ ఇన్కమ్. సో అతను సంపాదించిన దాంట్లోనే అతను ట్యాక్స్ కట్టాలి. సో నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్. సో సేల్స్ ట్యాక్స్ అంటే ఏంటి? ఆ పేరులో సూచించే విధంగా ట్యాక్స్ ఆన్ సేల్స్. సో సేల్ ఆఫ్ గూడ్స్. సో ఎప్పుడైతే గూడ్స్ని మనము సేల్ చేస్తామో అప్పుడు సేల్స్ ట్యాక్స్ని మనము పే చేయాల్సి ఉంటుంది. సో సేల్స్ ట్యాక్స్ మోడర్న్ డేస్లో వ్యాట్ అంటారు. సో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్. సో సపోజ్ మిస్టర్ ఎక్స్ అనే పర్సన్ వైకి గూడ్స్ని సేల్ చేసినాం. సో గూడ్స్ యొక్క వాల్యూ 5,000 రూపాయలు. సో ఇప్పుడు గూడ్స్ అనేవి సేల్ చేస్తున్నాడు కాబట్టి ఈ సేల్ ఆఫ్ గూడ్స్ మీద వ్యాట్ని లెవీ చేస్తారు. సో ఎక్స్ అనే పర్సన్ వైకి గూడ్స్ని సేల్ చేశాడు. గూడ్స్ యొక్క వాల్యూ 5,000. సో ఈ ట్రాన్సాక్షన్ మీద, ఈ సేల్ మీద వ్యాట్ అనేది పే చేయాలి. సపోజ్ వ్యాట్ 10% అనుకుందాం. సో వాల్యూ ఆఫ్ గూడ్స్ 5,000, వ్యాట్ పర్సంటేజ్ 10. సో వ్యాట్ ఎంత వస్తుంది? 500. సో టోటల్ అమౌంట్ పేయబుల్ బై వై ఎంత? 5,500. సో వాల్యూ ఆఫ్ గూడ్స్తో పాటు వ్యాట్ని కూడా, సేల్స్ ట్యాక్స్ని కూడా ఎక్స్ అనే పర్సన్ వై దగ్గర నుంచి రికవర్ చేస్తూ ఉన్నాడు. సో ఇంతకుముందు మనం చూసిన ఎగ్జాంపుల్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేశారు? ఎక్స్ అనే పర్సన్ 5 లక్షల ఆదాయం సంపాదిస్తే ఎక్స్ అనే పర్సనే ఇన్కమ్ ట్యాక్స్ పే చేశాడు. కానీ సేల్స్ ట్యాక్స్లో ఎప్పుడైతే ఎక్స్ వైకి గూడ్స్ సేల్ చేసినాడో ఎక్స్ పే చేయాల్సిన ట్యాక్స్ని కూడా ఎవరి దగ్గర నుంచి తీసుకున్నాడు? వై దగ్గర నుంచి తీసుకున్నాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది పెయిడ్ ఆన్ యువర్ ఇన్కమ్, షుడ్ బి పెయిడ్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్. సో సేల్స్ ట్యాక్స్ అనేది షుడ్ బి పెయిడ్ బై ద సెల్లర్. సెల్లర్ కలెక్ట్స్ ఫ్రమ్ బయ్యర్. సో ఇక్కడ ఎక్స్ అతని ఆదాయంలోనే అతని ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాలి. కానీ ఇక్కడ ఎక్స్ అనేవాడు సెల్లర్, అతను కట్టాల్సిన ట్యాక్స్ని బయ్యర్ దగ్గర నుంచి రికవర్ చేసుకుంటున్నాడు. ఇక్కడ బర్డెను ఎక్స్ మీదే, లయబిలిటీ కూడా ఎక్స్ మీదే. కానీ ఇక్కడ ఎక్స్ కట్టాల్సిన ట్యాక్స్ని ఎవరి మీదకి షిఫ్ట్ చేస్తున్నాడు? బయ్యర్ మీదకి షిఫ్ట్ చేస్తున్నాడు. ఇక్కడ ఎక్స్ కట్టాల్సిన ట్యాక్స్ ఎక్సే కడుతూ ఉన్నాడు. ఇక్కడ ఎక్స్ కట్టాల్సిన ట్యాక్స్ వై దగ్గర నుంచి రికవర్ చేసి గవర్నమెంట్కి కడుతూ ఉన్నాడు. సో ఇన్కమ్ ట్యాక్స్ ఈస్ ఎన్ డైరెక్ట్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ ఈస్ ఎన్ ఇండైరెక్ట్ ట్యాక్స్.
సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే బర్డెన్ అండ్ లయబిలిటీ విల్ బి ఆన్ ద సేమ్ పర్సన్. ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటే బర్డెన్ ఒకరి మీద ఉంటుంది, ఆ లయబిలిటీని అదర్ పర్సన్ని షిఫ్ట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎవరికి పే చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్కి. సేల్స్ ట్యాక్స్ స్టేట్ గవర్నమెంట్కి. సో ఇండియాలో ఎవరు ఇన్కమ్ సంపాదించినా ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇన్కమ్ ట్యాక్స్ని పే చేయాలి. స్టేట్ గవర్నమెంట్ ఆయా స్టేట్కి వాట్ మనము పే చేయాలి. సో స్టేట్ గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ని ఎందుకు కలెక్ట్ చేయకూడదు? సెంట్రల్ గవర్నమెంట్ సేల్స్ ట్యాక్స్ని ఎందుకు కలెక్ట్ చేయకూడదు? సో ఇంతకుముందు మనం చూసిన విధంగా ఇండియా అనేది ఫెడరల్ కంట్రీ కాబట్టి కోఆర్డినేషన్ అమాంగ్ స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి మన కాన్స్టిట్యూషన్ ఏం చేసింది? పవర్స్ని స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ మధ్యలో డివైడ్ చేసింది. సో మన రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 246 7th షెడ్యూల్ ప్రకారం సో అందులో 3 లిస్టులు ఉన్నాయి. లిస్ట్ 1, లిస్ట్ 2 అండ్ లిస్ట్ 3. సో లిస్ట్ 1నే యూనియన్ లిస్ట్ అంటాం, లిస్ట్ 2ని స్టేట్ లిస్ట్ అంటాం, లిస్ట్ 3ని కన్కరెంట్ లిస్ట్ అంటాం. సో ఏదైతే ఐటమ్స్ నేషనల్ ఇంపార్టెన్స్ ఉంటుందో ఆ గూడ్స్ అన్ని ఆ ఐటమ్స్ అన్నింటిని కూడా యూనియన్ లిస్ట్లో పెట్టడం జరిగింది. ఏదైతే లోకల్ ఇంపార్టెన్స్ ఉంటుందో ఐటమ్స్ అన్ని కూడా లిస్ట్ 2లో పెట్టడం జరిగింది. సో ఈ లిస్ట్ 3లో ఉన్న కన్కరెంట్ లిస్ట్ అంటే ఈ ఐటమ్స్ని బోత్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 అంటే యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ ఇద్దరు గవర్నమెంట్స్ కూడా దీన్ని అడ్మినిస్టర్ చేయొచ్చు. సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే డిఫెన్స్. సో ఈ డిఫెన్స్కి సంబంధించిన రూల్స్ త్రూఅవుట్ ఇండియా ఎక్కడైనా సరే ఒకటిగానే ఉంటుంది. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా యూనియన్ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా దేశం మొత్తం మీద ఒకే విధంగా ఉంటుంది. సో మనకు సెంట్రల్ లెవెల్లో డిఫెన్స్ ఉంది, స్టేట్ లెవెల్లో మనకి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. సో కాన్స్టిట్యూషన్ ఏమి ఇచ్చింది? ఈ విధంగా పవర్స్ కంట్రీలో ఉన్న అన్ని టోటల్గా యూనియన్ లిస్ట్లో ఉంటాయి. స్టేట్లో మాత్రం పవర్ని స్టేట్ లిస్ట్కి ఇచ్చింది. సో కన్కరెంట్ లిస్ట్ అంటే ఈ ఐటమ్స్ సంబంధించి రూల్స్ బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కూడా చేయొచ్చు. సో ఎగ్జాంపుల్ ఎకనామిక్ ప్లానింగ్, ఫ్యామిలీ ప్లానింగ్, ఫారెస్ట్ ఇవన్నీ కూడా బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా రూల్స్ వేయచ్చు. సో ఇప్పుడు డిఫెన్స్ సంబంధించిన రూల్స్ అన్నీ కూడా ఎవరు ఫ్రేమ్ చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఫ్రేమ్ చేయాలి. సో పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇవన్నీ లిస్ట్ 2లో మెన్షన్ చేసిన ఐటమ్స్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్కి పవర్ ఉంటుంది. దీనికి సంబంధించిన ఏ మ్యాక్స్ కానీ రూల్స్ కానీ చేయాలంటే స్టేట్ గవర్నమెంట్స్ మాత్రమే చేయాలి. సో అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఏం చేసింది? ఇన్కమ్ ట్యాక్స్ని లిస్ట్ 1లో మెన్షన్ చేశారు, సేల్స్ ట్యాక్స్ని లిస్ట్ 2లో మెన్షన్ చేశారు. సో ఈ సేల్స్ ట్యాక్స్ ప్రతి స్టేట్కి సపరేట్ యాక్ట్ అనేది సపరేట్ రూల్స్ అనేవి ఉంటాయి. సో ఏపీ స్టేట్కి ఏపీ రూల్స్ ఉంటాయి, తెలంగాణ స్టేట్కి తెలంగాణ రూల్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ ఇప్పుడు మన ఐపీసీసీ సిలబస్లో ఈ ఫాలోయింగ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ ఇది సర్వీస్ ట్యాక్స్, నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ, సేల్స్ ట్యాక్స్ అండ్ సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సో సర్వీస్ ట్యాక్స్ అనేది ట్యాక్స్ ఆన్ సర్వీసెస్. సో ఎప్పుడైతే మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తామో అప్పుడు ఆ సర్వీసెస్ మీద సర్వీస్ ట్యాక్స్ని పే చేయాలి. నెక్స్ట్ ఎక్సైజ్ డ్యూటీ అనేది లెవీడ్ ఆన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ గుడ్స్. సో ఎప్పుడైతే మనం గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామో అప్పుడు ఎక్సైజ్ డ్యూటీని పే చేయాలి. సో నెక్స్ట్ కస్టమ్స్ డ్యూటీ అనేది ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్. సో ఎప్పుడైతే మనం గూడ్స్ని బయట దేశాల నుంచి భారతదేశంకి తెప్పించుకుంటామో అప్పుడు కస్టమ్స్ డ్యూటీని పే చేయాలి. సో నెక్స్ట్ సేల్స్ ట్యాక్స్ చూసాము. సేల్స్ ట్యాక్స్ ఇస్ లెవీడ్ ఆన్ సేల్ ఆఫ్ గుడ్స్. సో సేల్ ఆఫ్ గుడ్స్ అంటే అది కూడా ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్. సో నెక్స్ట్ చూస్తున్నాము సెంట్రల్ సేల్స్ ట్యాక్స్. సేల్స్ ట్యాక్స్ అంటే విత్ ఇన్ ద స్టేట్, అవుట్ సైడ్ ది స్టేట్ అయితే సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ని లెవీ చేస్తారు. సో ఇక్కడ మనం చూసిన ట్యాక్సెస్లో 3 ట్యాక్స్ ఉన్నాయి, 2 డ్యూటీ ఉంది. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్యాక్స్ అండ్ డ్యూటీ? సో డ్యూటీ అంటే డ్యూటీ అనేది లెవీడ్ ఆన్ గుడ్స్, ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఈస్ లెవీడ్ ఆన్ అదర్ దాన్ గుడ్స్. సో గూడ్స్కి సంబంధించి అయితే డ్యూటీ అంటారు, అదర్ దాన్ గుడ్స్కి అయితే ట్యాక్స్గా లెవీ చేస్తారనమాట. కానీ మనం ఇక్కడ చూస్తే గూడ్స్కి సేల్స్ ట్యాక్స్ ఉంది, అదేవిధంగా గూడ్స్కి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కూడా ఉంది. సో ఇక్కడ మనము నోట్ చేసుకోవాల్సిన విషయం ఏమంటే ఇక్కడ సేల్స్ ట్యాక్స్ అనేది ఇట్ ఈస్ ట్యాక్స్ ఆన్ సేల్స్, నాట్ ఆన్ గుడ్స్. ఇక్కడ సేల్ అనే ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ని లెవీ చేస్తున్నారు.
అదేవిధంగా ఇక్కడ ఇంటర్స్టేట్ సేల్ మీద ట్యాక్స్ని లెవీ చేస్తున్నారు, నాట్ ఆన్ గూడ్స్. సో ఇక్కడ సర్వీస్ ట్యాక్స్ అనేది కూడా ట్యాక్స్ ఆన్ సర్వీసెస్. ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ అండ్ కస్టమ్స్ డ్యూటీ బోత్ ఆర్ లెవీడ్ ఆన్ గూడ్స్. ఎప్పుడైతే గూడ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో ఆ గూడ్స్ మీద లెవీ చేసేదాన్నే ఎక్సైజ్ డ్యూటీ అంటారు. కానీ ఇక్కడ సేల్స్ ట్యాక్స్లో ట్యాక్స్ అనేది లెవీడ్ ఆన్ సేల్, నాట్ గూడ్స్.